2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆ రోజు ఏం జరిగిందమ్మా? మా అక్క ఏమన్నంటే లోపలికి వెళ్ళి చూసినాం అంది. చూడలేని పరిస్థితిలో ఉంది మమ్మీ. అడిగిన నోరు ఆపేసి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. తర్వాత శివకు కాల్ చేసింది, వచ్చి చంపేసిర్రు. ఏడవాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు నాకు. ఏడ్చి 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 అంత అయిపోయాను. శోభ గారు, పెద్ద పాప ఈ శివతో కలిసి అంజలిని చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇలా మా చెల్లె చావడానికి కారణం పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా వరకు ఉంది. వాడిని అడిగితే పోలీస్ స్టేషన్లో 8 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అంటారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రియుడి కోసం కన్న తల్లి అయిన ఫోక్ సింగర్ అంజలిని కూతురే కడతీర్చింది. ఆ హత్యా నేరానికి గాను ఆ అమ్మాయితో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్ళెదుటే తల్లి హత్యకు గురవడంతో చిన్న పాప షాక్ కి గురైంది. ఇప్పుడు ఆమెను చూసేవాళ్ళు లేక ఇప్పుడు ఆ పాప పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ప్రస్తుతం నాతో పాటు చిన్న పాప అలాగే అంజలి అక్క అయిన శోభ గారు ఉన్నారు. అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఈ చిన్న పాప పరిస్థితి ఏంటి, ఆమెను ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా, అలాగే చాకలి ఐలమ్మకు ఈ ఫోక్ సింగర్ అంజలికి ఉన్న సంబంధం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభ గారు. నమస్కారం అండి. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాయండి, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? చేసామండి, ఏదో మాకు అయినంత వరకు చిన్న చెల్లె నేను కలిసి ఇద్దరం దాన సంస్కారాలు చేసినాం. ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. పాప నేను, నాకు 2 ఆడపిల్లలు. నా పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. అంత ఉన్న వాళ్ళమేమి కాదు, ఏదో చేసుకుంటే కానీ బ్రతికే వాళ్ళం. పెద్ద చెల్లె ఉన్నంతసేపు ఆమె మంచి సిటీలో ఉంది, బాగుందిలే అనుకున్నాం. తను బ్రతుకుతుంది అనుకున్నాం. కానీ ఈ విధంగా నా చెల్లె ఆ చిన్న చిన్న పిల్లల చేతుల ఎరుగు లాంటి నా చెల్లె చనిపోయిందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాం మేడం. పాప ఎలా ఉన్నావమ్మా? అమ్మ లేదు, చాలా రోజులు అయిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు అమ్మతో ఉన్నావు, అమ్మే నీకు సంబంధించినవన్నీ చూసింది. అమ్మ లేకుండా జీవితం ఎలా ఉంది? స్కూల్కి వెళ్తున్నావా? లేదు, ఇంకా జాయిన్ అవ్వలేదు. ఏం చదువుకుంటున్నావు? 8th standard. అమ్మ లేదు కదా, ఏంటి పరిస్థితి? తప్పదు, ఇంకా మమ్మీ లేదు కదా. ఆ రోజు ఏం జరిగిందమ్మా? జూన్ 22 23. జూన్ 23న అమ్మ చనిపోయింది. ఆ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుందా? అమ్మతో మాట్లాడావా? మమ్మీనే రిబ్బన్స్ వేసి స్కూల్కి పంపించేసింది. ఆ రోజు నార్మల్గానే ఉంది. అక్క కూడా. అక్కను కూడా చూసావా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు? అక్క సండే ఈవినింగ్ వచ్చింది ఇంటికి. వచ్చినాక మన రోజు నేను స్కూల్కి వెళ్ళిపోయి వచ్చాక మమ్మీ అక్క ఇద్దరు పడుకొని ఉన్నారు. ఎందుకు లేపడం, డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను వదిలేసిన. దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని లంచ్ చేస్తుంటే మమ్మీ లేచింది. నేను అన్నా, అక్క మెడికల్ టెస్ట్ ఉండే కదా, వెళ్ళేసి వచ్చిరా హాస్పిటల్కి అని 2-3 times అడిగిన. రెస్పాన్స్ అవ్వలేదు. సరే నాకెందుకులే అని వదిలేసిన. దాని తర్వాత మళ్ళీ అడిగిన, లేదు వెళ్ళలేదు, టైం అయిపోయిందని చెప్పేసి సార్ వాళ్ళు రేపు వెళ్దామని చెప్పారు ట్యూస్డే రోజు అని చెప్పింది. సరే ఓకే అన్న. అంతలోపే మమ్మీ లేచింది. నేను అన్నా, ఏమైంది మమ్మీ పోయిరా అని నేను అన్న. అంటే లేదు పోలేదు అని. అంటే అవునా అని. దాని తర్వాత మమ్మీ ఏమందంటే, శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీజక్క దగ్గర అక్క ఆధార్ కార్డు ఇంకా మనీ పెట్టింది కదా, మనీ నువ్వేం అడగగా నేను అడుగుతా, అక్కని ఆధార్ కార్డుని తీసుకొని రాపో అంది. నేను అన్న మమ్మీతో, లేదు మమ్మీ రోజు గ్రౌండ్లో ఫుల్ గేమ్స్ ఆడిపించారు, లెగ్స్ పెయిన్ వస్తున్నాయి మమ్మీ, నేను వెళ్ళను అని చెప్పిన. వెళ్ళు అంది. నేను మళ్ళీ వెళ్ళను అంటే, అక్కని పంపియు అంటే, మళ్ళీ ఇప్పుడు అక్కని పంపిస్తే మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోయేది తెలియదు, చెప్పినప్పుడు అర్థం చేసుకుని పోవాలి. నేను మమ్మీని తిట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఎప్పుడు నువ్వు నాకే చెప్తావు ఏది ఉన్నాను అంటే కొంచెం. ఇప్పుడు మమ్మీ లేచి టీ పెట్టుకోరమ్మంది. టీ ఇచ్చేసి మమ్మీకి వెళ్ళిపోయినా. మమ్మీ ఉయ్యాలలో కూర్చొని ఉంది. ఎంత అయింది అప్పుడు టైం? 5:30. అప్పుడు వెళ్ళి ఆ అక్క ట్యూషన్కి వెళ్ళిందంట. వాళ్ళ మదర్ని అడిగిన నేను. సరే అని చెప్పేసి అక్కది ఆధార్ కార్డు తీసుకుని 1 minute ఇంటికి వెళ్తానంగా అక్క బయటికి లోపలికి తిరుగుతుంది. నేనేమనుకున్నంటే అక్క వచ్చింది బయటికి, నేను రావడం లేట్ అయింది కదా, అందుకోసం అని చెప్పేసి మమ్మీ పంపిస్తుందేమో అక్కని తీసుకురమ్మని నన్ను అని నేను అనుకున్నాను. అప్పటికి 6 అవ్వచ్చు, 6-6:30. అర్ధగంటలోనే నేను చూసి చున్నట్టున్నా. అక్క నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకుని బయటకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి వచ్చింది శ్రీజ అన్న. అంటే లేదు అక్క రాలేదు, ట్యూషన్కి వెళ్ళిందంట. అక్క 10th class కదా, ఇంకా వాళ్ళ మమ్మీ ట్యూషన్కి పంపించిందంటే చెప్పింది. అడిగిందంటే మా అక్క ఏమందంటే, లోపలికి వెళ్ళి చూసినాం అంది. నేను అన్నా, వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా చూస్తాం, అట్లా చూడొద్దు కదా, తప్పు కదా అని నేను అన్నా. ఆమె ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ మమ్మీ లేదని చెప్తుంది, నువ్వు అట్లా ఎట్లా నమ్మిను, చూడాల్సింది కదా అన్న. మమ్మీ ఆమెను తీసుకొనే రమ్మంటుంది అన్న. అంటే నా చేతిలో ఆధార్ కార్డు ఉంది, అయితే ఇది ఇంట్లో పెట్టేసి వెళ్దాము అని నేను అన్నా. అంటే అక్క ఏమందంటే, ఇప్పుడు ఈ ఆధార్ కార్డు పెట్టడం కోసం అక్కడ దాకా వెళ్తావా, అంతుంటే నేను పట్టుకుంటూ ఇవ్వు అంది. అంటే లేదు ఏం అవసరం లేదు నేను పట్టుకుంటా అని సీరియస్గా మళ్ళీ వెళ్ళిన వెనకకి.
వెళ్ళినాక అక్క వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన, నాకు కాలు నొప్పి వస్తుందంటే అంత సరదా అవుతుందా నీకు, ఎందుకు అట్లా చేస్తారు అడిగినాక దాని తర్వాత వచ్చేసినాను ఇంటికి. అక్క కూడా నాతో పాటు వచ్చింది. తర్వాత అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసినాం మేము ఇంటికి. అయితే అక్కకి అప్పటికే చెమటలు వచ్చేస్తున్నాయి. నేను అన్న ఎందుకు చెమటలు వస్తున్నాయి అంటే ఏమో తెలియదు, నాకు నిమోనియా ఉంది కదా దానికోసం వస్తున్నాయేమో. నేను కూడా లైట్ తీసుకున్నా, ఏమనుకోలేదు. 6:30, 7 అవుతుంది అప్పుడు. అయితే డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. నేను అనుకున్నా ఇదేంది మమ్మీ ఈవినింగ్ దీపం పెడతారు కదా దేవునికి, ఎందుకు డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి అని చెప్పేసి డోర్లు తెలిసే వరకు మొత్తం ఎగ్ స్మెల్ ఇంట్లో. అయితే మమ్మీ మమ్మీ అని పిలిచిన, ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది లేకపోతే బయట వరండాలో ఉంటుంది. అయితే లేదు, కిచెన్లో దీపం పెడుతుందేమో దేవుని దగ్గర, ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుందని చెప్పేసి డౌట్ వచ్చి తొందరగా వెళ్ళి చూసే వరకు మమ్మీ పడిపోయింది. మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న వస్తువులు అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. చూడలేని పరిస్థితిలో ఉంది మమ్మీ, మొత్తం బ్లడ్తో, ఇల్లు మొత్తం కూడా బ్లడ్. అయితే నాకు ఏమనిపించింది అంటే అప్పుడు అక్క ఇట్లా శివ అనే వ్యక్తితో వెళ్ళిపోయింది కదా, అట్లా అక్క వెళ్ళిపోయింది అని చెప్పేసి నా పరువు పోయింది ఎలా అని చెప్పేసి మమ్మీ ఏమన్నా చేసుకుందా అని చెప్పి నేను ఫస్ట్ అట్లా అనుకున్నా. యాసిడ్ ఏమన్నా తాగినావు మమ్మీ, నువ్వు ఏమైనా చేసుకున్న వచ్చి కొట్టిరా ఇట్లా అడిగితే మమ్మీ మాట్లాడట్లేదు అసలు. అయితే మమ్మీ చేయబట్టుకుని ఇలా రబ్ చేస్తుంటే ఇంకో చేయి తీసుకొస్తే నా చేయబట్టుకుంది. నాతో మమ్మీ ఏమైనా మాట్లాడద్దు అనుకుని అక్క నుంచి తీసుకెళ్ళిపోయి బయట వరండాలో కూర్చోబెట్టింది. నేను అన్నా అక్క అంబులెన్స్ కాల్ చేయక్క అంటే గట్టి ఇట్లా అంటుంటే మా అక్క లేదు నువ్వు అరవక అని నా నోరు ఆపేసింది. నోరు ఆపేసి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. తర్వాత శివకు కాల్ చేసింది, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు, నువ్వు రా తొందరగా ఇంటికి అని. ఆయన ఎందుకు పిలుస్తున్నావు, అంబులెన్స్ కాల్ చేస్తే అయిపోద్ది కదా, అంత మనకెందుకు, మమ్మల్ని పైన కేసు పెట్టింది కదా అవసరం, ఆయన ఎందుకు పిలుస్తున్నాను మళ్ళీ అని నేను అన్నా. అంటే అక్క నా మాటలు పట్టించుకోవాలి. వచ్చినాక బయట మా విండోస్ ఉంటాయి, ఆ విండోస్ క్లోజ్ చేస్తుండు. నేను అన్నా పైన మమ్మీ కేసు పెట్టిందని చెప్పేసి నువ్వు ఏమైనా చేస్తావా అన్న, ప్లీజ్ అన్న మా మమ్మీని హాస్పిటల్ తీసుకోవాలన్నా. అంటే ఆ అన్న ఏమన్నాడంటే అప్పుడు నేను నీకు హెల్ప్ చేయడానికి వస్తే నువ్వు ఇట్లా అంటున్నావు నేను వెళ్ళిపోవాలా అన్నాడు. అంటే సారీ అన్న, నాకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే, నేను కవరింగ్ చేసేసుకున్నా. దాని తర్వాత ఆపోజిట్ అక్క కూడా వచ్చింది వీళ్ళు వచ్చాక. అయితే అక్కతోని నువ్వు ఇట్లా తీసుకెళ్ళి అక్క ఏమని వాళ్ళ మదర్ని చూస్తే భయపడుతుంది మే వద్దు అని చెప్పింది. ఏం కాదన్న, నేనేం కళ్ళ తిరిగి పడిపోను, మమ్మీకి ఏం కాదు ప్లీజ్ అని ఒక్కసారి చూసేసి వస్తాను నేను రిక్వెస్ట్ చేసిన మరి, సరే పో అని చెప్పేసి అన్నాడు. నిన్ను చూసిందా మీ అమ్మ ఆ పొజిషన్లో? చూడలేదు, అంటే చూడడానికి కూడా రావట్లేదు, అంటే అంత ఘోరంగా కొట్టారు. అయితే చూసే వరకు మమ్మీ ఇట్లా దెబ్బ చూసుకుంటుంది. హెడ్ దగ్గర దేంతో కొట్టిరో తెలియదు మనకు, రాడ్తో కొట్టిరా లేకపోతే ఇంకా దేంతోనో కొట్టిరో తెలియదు. అయితే ఇలా అనుకుంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతుంది, మెల్లిగా వస్తుంది వాయిస్, వినిపించట్లేదు అసలు. ఇట్లా అంటుంది. నాకు వీళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు అన్న వాటికి మమ్మీ చేసే వాటికి నాకు ఇంకా భయం అయింది. అయితే సరే అని చెప్పేసి మమ్మీని చూసి అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. నేను వెళ్ళేసరికి ఈ అన్న ఉన్నాడు కదా శివన్న వాళ్ళ తమ్ముడు మా అక్క, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చెప్పినంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మేము మమ్మీకి కొన్ని వాటర్ జల్లి కొన్ని నీళ్ళు తాగిపించి ఏమైందో అడిగి హాస్పిటల్ తీసుకుపోతాం అన్నారు. అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాక మా అక్క వచ్చింది నా దగ్గరికి, మా మమ్మీ ఫోన్ తీసుకొని కీస్ కూడా వేసుకొని వచ్చింది. నేనేమనుకున్నా అంటే శివన వాళ్ళ మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళిరా, తాళం వేసేసి వచ్చినావా అన్న. లేదు తీసుకెళ్ళలేదు అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా అని నేను అడిగి, అంటే లేరు అన్న. మరి మమ్మీ ఏది అంటే మమ్మీ ఇంట్లో ఉందంటే మమ్మీని తాళం వేసి వచ్చేసినావా ఇంటికి అన్న. అంటే అవును అన్న. నాకు అసలు అప్పుడు ఏం చేయలేదు, అక్క చేతుల నుంచి కీస్ గుంజుకొని నేను మళ్ళీ వెళ్ళి చూసే వరకు ఇట్లా పడిపోయి ఉంది. అయితే ఒక 10 seconds అట్లనే నేను ఐస్ బ్లింక్ చేయకుండా చూస్తున్నా, మమ్మీ స్టమక్ అట్లనే పైకి కిందికి అవుద్ది కదా అన్నట్లేదు. నాకు భయం అయింది. అక్కని తీసుకొచ్చిన, అంటే నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, అక్కని తీసుకొచ్చిన. అక్క నాకు భయం అవుతుంది అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి వచ్చి చూడక నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అక్క అంటే అక్క వచ్చి నోస్ దగ్గర పెట్టి చూసింది, నాడి పట్టుకొని చూసింది. చనిపోయింది అప్పటికి, సెకండ్ టైం వచ్చి చంపేసిర్రు. దాని తర్వాత అక్క వచ్చి చూసి నాకు చెప్తే నేను ఏడుస్తా అప్పుడు అని చెప్పేసి అక్క నాకు అబద్ధం చెప్పింది. ఏమని, లేదు మీ అమ్మ పడుకుంది, ఆమెను ఏమనకండి, ఆమెను డిస్టర్బ్ చేయకండి, ఆ మోన్లో అట్లా పడుకుంది అంతే, ఆమెకి ఏం కాలేదని నాతో చెప్పింది. అయితే అక్క అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండుండే. ఆ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి వాటర్ తీసుకొచ్చి మా అక్కవి నావి కాలు చేతులు కడిగిపించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. నేను అన్నా అక్క ఎందుకు అక్క కాలు చేతులు కడిపిస్తున్నావు, ఏమైంది అక్క, మా మమ్మీకి బాగానే ఉందంటే బాగానే ఉంది అని. అయితే అక్క వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే అంబులెన్స్ కన్నా 100 నెంబర్కి కాల్ చేద్దామని ఫస్ట్ 108 కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. 100కి డైల్ చేస్తే పోలీసులో పెద్ద మమ్మీ ఒకటేసారి వచ్చారు ఇద్దరు. లోపలికి వెళ్ళి పెద్ద మమ్మీ చూసి అయ్యో నా చెల్ల పడిపోయిందని ఏడుస్తుంటే పోలీస్ సార్ వాళ్ళు మా పెద్ద మమ్మీ పైకి రివర్స్ అయ్యారు. మమ్మీ అట్లా పడిపోయి చనిపోయిందని తెలుసు నాకు, కానీ వీళ్ళు వచ్చి కొట్టి చంపిరని మాత్రం తెలియదు. పెద్ద మమ్మీ వాళ్ళని పట్టుకొని నేను ఏడుస్తుంటే అప్పుడు మా అక్క మా పిన్నితో ఏమందంట అంటే ఇట్లా చున్నీ పట్టుకొని గట్టిగా
పిన్ని సారీ పిన్ని ఒక చిన్న తప్పు చేసిన, నేను ఒక చిన్న తప్పు చేసినట్టు అంటే మా పిన్ని వినలేదంట. అయితే సార్ వాళ్ళని ఏదో దాస్తుంది అని చెప్పేసి ఆమెను దగ్గరికి పిలిచి అడిగేసరికి నేనే చంపిపించేసిన సార్ మా మమ్మీని అనేసిందంట. అయితే నాకు తెలియదు. అయితే నన్ను పోలీస్ సార్ వాళ్ళ కార్లో ఎక్కించి కూర్చోబెట్టారు. అయితే నాకు అప్పటి వరకు కూడా తెలియదు. సిఐ మేడం వచ్చిండే. ఆ సిఐ మేడం నా దగ్గరకు వచ్చి కూర్చుంది. అక్క కూడా వచ్చి నా పక్కనే కూర్చుంది. అయితే అక్క ఏమంటుందంటే వాళ్ళిద్దరే చేసి ఉంటారు అంటే మమ్మీని ఇంకొక వ్యాన్ లో వేసేసారు. నేను అరుస్తున్నా బయటికి, మమ్మీ లేవు మమ్మీ నీకు ఏం కాలేదు, నేను అట్లా ఎందుకు పడేసారు, మమ్మీ లేవు మమ్మీ అని నేను ఏడుస్తున్నా. నా పక్కన కూర్చొని మా అక్క ఏమంటుందంటే వాళ్ళిద్దరే చేసి ఉంటారు మేడం, మధ్యాహ్నం వచ్చి మా చెల్లె బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి బెదిరించారు మేమని చెప్పి. అంటే నేను అన్నా ఎవరిద్దరు శివ వాళ్ళని అంటే అప్పుడు అంది అంతే. నేను అన్నా నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదు, వీళ్ళు సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు చెప్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళని పట్టేసినప్పుడు మమ్మీ కూడా బతుకుతుంది కదా, నువ్వు ఎందుకు చేసినావు అని. అయితే ఆ సీఎం మేడంతో మేడం ఫస్ట్ ఏమన్నా నా పక్క నుంచి తీసేయండి అన్న. మా పెద్ద మమ్మీ మా పిన్ని వచ్చి నా పక్కన కూర్చున్నారు. అటు సైడ్ లాస్ట్కి అక్కను కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక లేదు నేనే చంపించేసి ఇట్లా మా మమ్మీ నేను వెళ్ళిపోతే తీసుకొచ్చిందని చెప్పి ఒప్పుకుందంట. దాని తర్వాత శివ వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు. ఆయన చూసినాక నాకు కోపం ఆగలేదు. నేను వెళ్ళిన పోలీసు వాళ్ళు పెద్ద మమ్మీ వాళ్ళు ఆపేసారు, లేదు వెళ్ళొద్దు అట్లా అని. వెళ్ళినాక ఒక 30 దెబ్బలు పడ్డాక రబ్బర్ బెల్ట్తోనే అప్పుడు నోరిప్పిన నేనే చంపినాను అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పటిదాకా ఏమనలేదు. మమ్మీ 7th డేకి ఒక న్యూస్ వాళ్ళు వచ్చుంటే ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చుండే. అయితే ఒక చుక్క బ్లడ్ కూడా లేదు అసలు మమ్మీది. అంటే అక్క ఆ మధ్యలో అడిగేసి ఉంటుందా లేకపోతే ఎప్పుడు అడిగేసి ఉంటుందో తెలియదు, కానీ ఒక చుక్క బ్లడ్ కూడా లేదు అసలు ఇంట్లో. మమ్మీ పడిపోయిన ప్లేస్ చూసినప్పుడల్లా అసలు ఏడవాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు నాకు. ఏడ్చి 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 అంత అయిపోయినా. శోభ గారు, అసలు మీ పెద్ద పాప ఈ శివతో కలిసి అంజలిని చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కారణం ఏంటి? కారణాలు నాకు తెలియదు మేడం. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందంట. పరిచయం అయ్యి 8 months నుంచి నా అమ్మాయి వాళ్ళ ఆయన మొత్తం మొదలు పెడతా అంటే చెల్లె ఎప్పుడు బిజీ షెడ్యూల్, అక్కడ ప్రోగ్రామ్ చేయడం, ఏదో వచ్చిన డబ్బులతో పిల్లలను నడిపించుకోవడం, ఆమెకు అలా అదే బిజీ అయిపోయింది. ఒక దినం పాపను చూసిందంట, ఏంటి ఎవరు ఇతను, నువ్వేం సంగతి అని మందలేయడం. మా అమ్మకు నా విషయం నీ విషయం తెలిపింది శివ అని చెప్పిందంట. స్కూల్ నుంచని ఇంటికి వెళ్ళకుండా స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని ఏదో చెప్పి అమ్మకు మాయ మాటలు చెప్పి. ఏం చదువుతోంది ఆ అమ్మాయి? 9th చదువుతుంది, ఇప్పుడు 10thకి వెళ్తుంది మేడం. ఆ మాయ మాటలు చెప్పి తల్లిని మోసం చేసి అబ్బాయితో బయట ఎక్కడో తిరిగి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడం అన్నీ జరిగినాయంట. జరిగిన రోజు తల్లి మళ్ళీ అడిగిందంట, ఇది కరెక్ట్ కాదు, ఇది నీ ఏజ్ కూడా కాదు, ఇలా చేయొద్దు బిడ్డ, మనం సోషల్గా అందరికీ తెలుసు, నేను బయట ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తాను, మంచి మంచి పాటలు పాడడానికి పోతా, ఇంట్లో నేనే సరిపెట్టుకోలేదని నేను బయట ఏం చెప్పుకుంటా, ఇది పరువు ఉంటుందా ఏమని మందలిస్తే వాళ్ళ మేనత్తో షేర్ చేయడం, ఈ శివ వాళ్ళ ఫ్యామిలీ షేర్ చేయడం, శివ వాళ్ళు స్వీట్గా మాట్లాడడం, చెల్లె గట్టిగా మాట్లాడితే చేదుగా కనపడడం, తల్లి మీద ఆమెకు అసహ్యంగా కనపడడం అయిపోయింది. జూన్ 18న ఇంట్లో నుంచి 2 lakhs రూపీస్ చెవుల కమ్మలు, అవి కూడా రింగు ఏదో ఊడిందని చెప్పి బీరువాలో పెట్టిందంట. ఆ డబ్బులు తీసుకొని పాప ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. సాయంత్రం వరకు చూసి నెక్స్ట్ డే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందంట మా చెల్లి అంజలి, మిస్సింగ్ కంప్లైంట్. అంటే పాప వేరే వాడితో వెళ్ళిపోతుంది అన్న ఆలోచన కూడా ఆమెకు మైండ్లోకి రాలేదంట. ఏదో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వస్తుంది పాపని సాయంత్రం వరకు చూసిందంట. సాయంత్రం తర్వాత కూడా రాకపోతే అప్పుడు వెళ్ళి నా పాప లేదు అని మిస్సింగ్ కేసు పెడితే వాళ్ళు మిస్సింగ్ కేసు ద్వారా వెళ్ళి అమ్మాయి ఫోన్ సిగ్నల్ దొరికించుకొని పాపను అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా చెల్లి అసలు ఒక మాట కూడా అనలేదంట. మా చెల్లె 9 నెలలు కడుపులో పెంచి 16 ఏళ్ళ బిడ్డను చేసి మంచి చదువు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటారు. మరి ఆ పొజిషన్లో నా చెల్లె కూడా ఒకవేళ అడిగిందేమో, అలా కాదు అని ఆ కక్ష పెంచుకున్నారు. ఎలా చంపాలని ప్లాన్ చేసుకున్నారు నాకు అర్థం కాలేదు మేడం. 18th వచ్చి 19th లేదు, 2 days పోలీస్ స్టేషన్ చుట్టే తిరిగిందంట. 23rd కూడా 4 o'clock 5 వరకు కూడా సిఐ గారితో మాట్లాడింది, సార్ ఏం చేయాలి, ఈ అమ్మాయికి ఇప్పుడు డాక్టర్ టెస్ట్ అయిపోతే వాడికి ఫోక్సో చట్టం కేసు పడుతుంది, దీనివల్ల ఏంటి సార్, ఇది పాప ఇలా అయిపోయింది, ఇప్పుడు చేసే ఏజ్ కదా అంటే సార్ వాళ్ళు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చి ఇది ఇలా ఉంటుంది అంజలి అలా ఉంటుంది, కొంచెం నువ్వు ఓపిక పట్టుకో, పాపను ఒక 2 years వరకు వెయిట్ చేపి తర్వాత చేద్దాం, వాడికే పెళ్లి చేద్దాం కాదని అన్నట్లేమో వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారండి. పోలీస్ స్టేషన్లోనే శివ వాళ్ళ అమ్మ, నువ్వు మంచిదానివి అయితే నీ బిడ్డ నా దగ్గరికి ఎందుకు వస్తుందని మా చెల్లెని పోలీస్ స్టేషన్లోనే రివర్స్గా అయ్యి చెల్లెని కొట్టడానికి వచ్చిందంట. వాళ్ళ అమ్మమ్మ శివ వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చినప్పుడు మా చెల్లె వాళ్ళ చిల్లరగా అల్లరిగా అరుస్తా అంటే మా చెల్లె పోలేదంట వాళ్ళ జోలికి. పాపని అద్దెలో పెట్టుకుందంట, వద్దు బిడ్డ ఒక 2-3 years వెయిట్ చేస్తా నీకెందుకు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి బిడ్డకి ఏదో బుద్ధగించి మాటలు ఏమో చెప్పుకుంటాం. తల్లి అన్నప్పుడు ప్రేమ ఎంతో చూపించుకుంటాం, కానీ ఆ బిడ్డకు ప్రేమ గిట్టలేదు, తల్లి ప్రేమ అస్సలు గిట్టలేదు. బాయ్ ఫ్రెండ్ ప్రేమే స్వీట్గా కనిపించి ఇంట్లో ఉన్నాయి అన్నీ, మా అమ్మ ఇలా మా అమ్మ అలా అన్నీ చెప్పి ఆ ఇంట్లో మొత్తం వీక్నెస్లు అన్నీ చెప్పి తల్లి ఏ టైంలో స్నానం చేస్తుంది, పూజ ఏ టైంలో చేస్తుంది, మొత్తం టోటల్గా చెప్పి ఉంచింది మేడం. ఇలా మా చెల్లె చావడానికి కారణం పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా వరకు ఉంది. ప్రతి అమ్మాయి ఇలా పోతే ఎంతమంది పిల్లల్ని చూస్తలేం.
ఇవ్వరా తల్లిదండ్రులు కేసు ఇవ్వరా? ఇస్తే తప్ప వాడికి అసల్లో తీసుకొని వాడిని ఒక రోజు ఒక దినం 2 దినాలైనా వానికి అసలు తీసుకొని మీరు భయపట్టించి ఉంటే వాడు అంతా పనిచేసేవాడు కాదు. టైంకి వచ్చి చంపేసినావు అంటే నువ్వు ప్లాన్ చేసుకునే కూర్చున్నావు కదా. వాడిని అడిగితే పోలీస్ స్టేషన్లో 8 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నావు అంటారు. ఎందుకు? ఏం పాపం చేసింది? ఆ చెల్లె పిల్లని కనడమే తప్ప. పాప అసలు అమ్మ మీద మీ అక్కకి ఎందుకు ఇంత కోపం? నీతో ఎలా ఉండేది, మీ అమ్మతో ఎలా ఉండేది? అంటే నీ బిడ్డ అంటది. మమ్మీ అంటది నువ్వు నా బిడ్డవు కదా, అదొక్కతే నా బిడ్డ ఇట్లా అంటది. నేను ఏడిచిన, మమ్మీ ఎందుకు మమ్మీ అక్క ఊకే ఇట్లనే అంటది, నాకు ఏ ప్రైజ్లు వచ్చినాయి ఏది చేసినా కూడా ఇట్లనే అంటది ఎందుకే అంటే, మేము ఇద్దరం నవ్వినమంటే అక్క ఏడుస్తుంది, మేమిద్దరం ఏంటిస్తే అక్క నవ్వుతుంది. అలాంటి బిహేవియర్ చేస్తుంది ఆమె ఇంట్లో కూడా. 5:30కి ఫోన్ పడుతుంది, 8 వరకు ఫోన్ చూడడమే. మమ్మీ కూడా ఆమెను ఏమనదు, మళ్ళీ ఏమైనా చేసుకుంటుందేమో లేకపోతే వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఫ్రెండ్స్తోనే కదా చాట్ చేసేది అని చెప్పి మమ్మీ వదిలేసింది. అంటే తెలియదు దీనితో చేసిందని చెప్పి మమ్మీకి. అమ్మని చంపిన తర్వాత మళ్ళీ కలిసావా అక్కని? చూసావా అసలు? లేదు. పోలీసులు తీసుకెళ్ళాక అసలు ఇంతవరకు. శోభ గారు, ఇప్పుడు అంజలికి 2 పెళ్లిళ్ళు జరిగాయా? ఈ 2 ఆడపిల్లలు కూడా వేరు వేరు భర్తలకు పుట్టినవారా? మా రవి మా చుట్టాల అబ్బాయి దమ్మన్నపేటకు మ్యారేజ్ చేసినాం. మ్యారేజ్ అయినాక పాప పుట్టింది. పాప పుట్టిన ఒక 6 months 7 monthsలోనే అతను అయిన అప్పులకు ఇంట్లో ఉన్న పరిస్థితులకు అతను డ్రైవర్ వర్కే చేసేది. ఆ డబ్బులు సరిపోవట్లేవు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఇబ్బందులకు అతను ఫైజన్ తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏం సపోర్ట్ చేయలేదు. మా దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని పెట్టిన అబ్బాయి బతకలేదు. అక్కడ నుంచి గాంధీలో వేసిన తర్వాత గాంధీలో 9 రోజులు ఉన్నాడు. అలా ఎన్ని రోజులు ఉండే చిన్న అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి ఒక పాపను పట్టుకొని ఎలా ఉంటుంది మేడం? అమ్మకు కూడా ఒక తోడు ఉండాలి కదా. అందుకే మేము చేసిన పెళ్ళి ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయిని. 2 భర్తలు 3 భర్తలు అనేది ఇది నాకు మంచిగా అనిపించట్లేదు మేడం. ఎందుకంటే సమాజంలో ఒక తోడు కావాలని ఎవరైనా కోరుకుంటారు. తనకు తోడు, తర్వాత ఇంకొక కూతురు పుట్టింది. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి అని ఏ రోజు చూడలేదు మేడం. ఎన్ని ఫోటోలు కాదు, మీరు ఫేస్బుక్లో కూడా వెతుకుతే దొరుకుతాయి. ఇద్దరికి సేమ్ బట్టలు, సేమ్ డ్రెస్సులు, ఎంత బాగా చూసుకునేవాడు. ఆయనకు ఓన్ బేకరీ, ఇంట్లో వాళ్ళకు లేని ఫుడ్ అంటూ లేకపోయేది, అన్ని విధాలుగా చూసుకునేది ఆ తండ్రి. ఈ మధ్య కాలంలోనే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది మేడం. అసలు ఏ రోజు కూడా పిల్లల్ని ఏమి ఇబ్బంది పెట్టలే, భార్యని ఇబ్బంది పెట్టిండేమో కానీ ఈ బిడ్డ నాకు పుట్టలే, ఆ బిడ్డ నీకు పుట్టలే అని అసలు ఎప్పుడూ నా మర్ది తీయలేదు అలాంటి విషయాలు. అయ్యో, ఈ పాపకి ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, అసలు ఏమీ లేకుండా ఒంటరిగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం మేడం. మేము ఇప్పుడు మా చెల్లెని అలా చంపి కూడా పైనకి వెళ్ళి ఇలా మాట్లాడుతుంటే మేము భరించలేకపోతున్నాం మేడం. ఇది ఇప్పుడు పాపని ఇక మీరే చూడాలా అండి? నేనున్నంతసేపు నా బిడ్డని నేనే చూడాలి. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ కోంపల్లిలోనే కుకింగ్ చేయడానికి వెళ్తాం మేడం. అపర్ణ ఫార్మ్ హౌస్ అని ఉంటుంది, అక్కడ చేసుకుంటాను. ఏదో వచ్చిన దాంతో పిల్లలు నడుపుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు వెనక ఆధారం ఏం లేదు, ముందేం లేదు, చేసుకుంటేనే బ్రతికే వాళ్ళం మేడం. మేము మొత్తం మీరు 3 అక్క చెల్లెళ్ళు. 3 అక్క చెల్లెలు, మీకు 2 ఆడపిల్లలు. భర్త లేడు. మా ఆయన చనిపోయి 20 years అయిపోయింది. అయ్యో, అతనికి కళ్ళకి కావిళ్ళై చనిపోయిండు. అమ్మ ఏంటి ఇప్పుడు? అమ్మ లేదు కదా, అసలు ఏంటి, ఏం చేద్దామని? ఇప్పుడు పెద్దమ్మ దగ్గరేనా? ఇంకా ఏంటండి వీళ్ళ పరిస్థితి? ఇంకా పాపని ఇక మీరే చూడాల్సిన బాధ్యత కనిపిస్తోంది. మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాప నేనే చూస్తాను మేడం, ఇంకే చేసేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దయ ఉన్న వాళ్ళు ఎవరైనా మా పాపకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు పెద్ద మనసుతో ముందుకు వస్తారని కోరుకుంటున్నాను మేడం నేను. ఎందుకంటే నేను ఒక ఒంటరి దాన్ని ఉండని రోజులు చేస్తే ఆ అమ్మాయి వెళ్తూ బాగాలేదు, 2 ఆడపిల్లలు, ఇప్పుడు ఇంకో పాప యాడ్ అయింది. నేను కూడా అంతంత మాత్రమే కదా, ఎలా బ్రతకాలి ఏం చేయాలి, చేసే చెల్లెనే పోయింది. ఆమెకు నెలకు 40,000 జీతం, ఆ జీతం పోయింది, గవర్నమెంట్ జాబ్ పోయింది, అన్ని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఒక్క పాప కోసం మొత్తం ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి అనిపిస్తుంది మేడం ఇప్పుడు మాకు. పాప, మీ అమ్మ మీ అక్కని నిన్ను వేరువేరుగా చూసేది, ఆమంటేనే ఇష్టం, నన్ను మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది అని ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటూ ఉండేదంట. ఎందుకు అలా చేసేది మీ అక్క? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, మేము కూడా వీడియో చూసాం, స్క్రూ డ్రైవర్స్తో పొడుస్తుంది, వాతలు పెడుతుంది అని చెప్తున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్. ఒక్కసారి మా అక్క బాడీ పైన ఒక్క చిన్న ఘాటు చూపించమనండి. చెప్తే వాళ్ళు అంటున్నారా, లేకపోతే వాళ్ళే క్రియేట్ చేసుకుని మమ్మీని బ్యాడ్ చేయడానికి అలా అంటున్నారా అని చెప్పేసి నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మా మమ్మీ మాత్రం మమ్మల్ని ఇద్దరిని ఒకవేళ కొడితే, ఏదైనా అల్లరి పని చేస్తే కానీ కొడుతుంది, ఎక్కువ అంటే నాకే పడతాయి దెబ్బలు. మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా మా ఫ్రెండ్స్తో అయినా ఇంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ మమ్మీ ఇట్లా టార్చర్ చేసేది వాళ్ళని, ఆమె వచ్చి మాకు చెప్తుంది ఇట్లా అంటారు. ఆ పెద్దమ్మాయికి తల్లి మీద అంత కోపం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఇలా చంపే వరకు పరిస్థితులు వెళ్తాయని అస్సలు అనుకోలేదు మేడం, మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏంటంటే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, అంజలి పెద్ద అత్తగారు ఉన్నారు కదా, వాళ్ళతో ఈ పెద్ద పాపకి
రాకలు పోకలు పెట్టిందనమాట. ఈ అమ్మాయి నా దగ్గరే ఉండాలి నా కూతురు అని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ బంధువుల దాంట్లో కలవాలి, ఇటు ఈ ఫ్యామిలీకి దగ్గర ఉంది, అటు ఆ ఫ్యామిలీ దగ్గర ఉంది, కలవాలి తాతయ్య బాబాయిలు మేనత్త అందరూ. ఈ పాప ఎప్పుడైనా రాఖీల పండగకో పెళ్ళిళ్ళకో మంచి మంచి సందర్భాలకు ఎక్కడైనా వెళ్తే మీ అమ్మ వల్లనే మీ డాడీ చనిపోయిండు, మీ అమ్మ వల్లనే మీ డాడీ చనిపోయిండు, ఆ అమ్మాయి మైండ్ అంతా డైవర్ట్ చేసిళ్ళు. ఆ మైండ్లో అలాగే పెట్టుకొని కూర్చుంది. ఎప్పుడైతే ఈ శివ అనేవాడు ఎప్పుడైతే ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందో వాళ్ళు మొత్తం ఆ 2 ఫ్యామిలీలు మాట్లాడుకున్నారు. దీన్ని ఎదిగేదాన్ని కూడా మనం అంచగొట్టాలి, అట్లీస్ట్ మన మొత్తానికి కథం చేయాలి. మా అన్నయ్య చంపిండు, వాళ్ళు ఏమేమి చెప్పిళ్ళు అమ్మాయికి ఆ పెద్దత్త గారు. సెకండ్ ఈ శివ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి మంచి సపోర్ట్ దొరికింది. ఇటేమో స్వీట్గా కనిపిస్తుంది ఏది పెద్ద పాపకి, ఇటు అత్తగారేమో ఇలా చెప్తున్నారు, మా తాతయ్య మా బాబాయిలు అంతా ఇలా చెప్తున్నారు. ఆ అమ్మాయికి తల్లి మీద ఒక కక్ష అనేది పెరిగిపోయింది మేడం. ఓ మా అమ్మ ఇలా అయితే మా డాడీ చనిపోయిందా, మా మమ్మీ టార్చర్ వల్ల అసలు అక్కడ లేని లేదు మేడం. ఇప్పటికి కూడా మేము ఏ విధంగా ప్రూఫ్ తెమ్మంటే నేను గాంధీ నుంచి కాదు ఎక్కడి నుంచి రెమ్డీ హాస్పిటల్కి ఒక్కడపల్లి దగ్గర నుంచి కూడా నేను ఇస్తాను. మా చెల్లె పిక్కబట్టి చంపిందా, ఉరిపెట్టి చంపిందా, ఫైజన్ తీసుకొని 9 డేస్కి చనిపోయిన అబ్బాయికి ఇలా మా చెల్లె చంపిందని చెప్పి తెలియని పిల్ల మైండ్ మొత్తం డైవర్ట్ చేసింది పెద్ద ఫ్యామిలీ. సెకండ్ శివ వాళ్ళ ఫ్యామిలీ మా చెల్లెని చంపిన తర్వాత మేడం నాకు అసలు కాల్ వచ్చింది 10:30కి కాల్ వచ్చింది. అసలు చెల్లె చనిపోయిందని అసలు నాకు ఏం తెలియదు. 10:30కి చిన్న పాప కాల్ చేసింది, పెద్ద అమ్మాయి చేసింది, చిన్న అమ్మాయి ఇద్దరు చేసిళ్ళు. ఇద్దరు చేస్తే ఫస్ట్ అమ్మాయి చేసినప్పుడు నేను కాల్ కట్ చేసిన, అవసరం లేదని కాల్ కట్ చేస్తే ఈ చిన్న పాప కాల్ చేసి పెద్దమ్మ నేను మ్యాగీని మాట్లాడుతున్నా, ప్లీజ్ అమ్మ మా అమ్మ పడిపోయి 2-3 అవర్స్ అయిపోయింది, ఒక్కసారి రావా, నీ చెల్లె కాదా, పుణ్యం చేసుకోవా అమ్మ అంటే నా గుండె ఎక్కడో కరిగిపోయి ఏంది ఇలా మాట్లాడుతున్నావు ఏందమ్మా అంటే లేదమ్మా నువ్వు రా అంది. రా అనేసరికి నేను బయలుదేరినా, మా పిల్లలు ఇద్దరం ముగ్గురం బయలుదేరేటప్పటికి పెద్ద పాప ఫోన్ చేసి అమ్మ నువ్వు ఎక్కడున్నావు తొందరగా రావా అంటుంది. ఏంది మినిట్కి ఫోన్ చేస్తున్నావు ఏమైంది నీకు అంటే నువ్వు వచ్చినాక చెప్తాను నీకు, ఒకటి జరిగింది నేను చెప్తాను అని అంటే ఒకటి జరగడం ఏంది, ఫోన్ పెట్టే నేను వస్తున్నా, నన్ను డ్రైవింగ్లో ఉన్న ఊక ఫోన్ చేసి సతాయించకే అన్న. నేను వెళ్ళేటప్పటికి మేడం 11:30 12 అవుతుంది. చెల్లె పడిపోయిన పొజిషన్, చెల్లె బ్లడ్లో ఉన్నదంట. అమ్మాయి అప్పటికి నేను పోయినప్పుడు బ్లడ్ లేదు, మొత్తం కడిగేసింది బకెట్లతో. ఏంటంటే ఈ యశ్వంత్ గాడు అనేడు ఎల్బీ నగర్లో చికెన్ కట్ చేస్తాడంట. ఆ చికెన్ కట్ చేసే వ్యవహారం రోజు బ్లడ్ చూసి వాడికి కళ్ళకి ఏమీ కాలేదు. ఆ బ్లడ్ మొత్తము ఆ మనిషిని లేపి బ్లడ్ అంతా కడిగి బాత్రూంలో నెట్టేసి మళ్ళీ ఎదావేదిగా పండబెట్టించి పోలీసులు మేము వచ్చేటప్పటికి. నేను మా చెల్లెని లేపాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి అంజలి అని పిలిస్తే అంజలి మన దగ్గర లేదు. అంజలి వెళ్ళిపోయి ఎన్నో గంటలు అయిపోయింది, నాకు అర్థం అవ్వట్లేదు సార్, నన్ను చూడని అంటే నీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి, నువ్వు మీ చెల్లెని ముట్టొద్దని చెప్పి లాక్ చేసినాక నాకు అర్థం అవ్వట్లేదు సార్, ప్లీజ్ దయచేసి మా చెల్లెని నన్ను చూడని అండి. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి 3 అవర్స్ 4 అవర్స్ అయిపోయింది అమ్మాయి చనిపోయి. ఇంకా వేరే బాడీని తీసుకెళ్ళి అంబులెన్స్ రావాలనుకుంటుంటే మా పిల్లలకి అర్థమైపోయింది, అమ్మ నువ్వు ఇంకా అక్కడ ఉండకు, పిన్నిని ఎదురో మర్డర్ చేసింది అదంతా. కనీసం నా పక్క నుండి కూడా అమ్మ నేను ఇలా చేశాను, నా వల్లనే మీ చెల్లె ప్రాణం పోయిందని నాకు చెప్పలేదు మేడం. అస్సలు పెద్ద పాపను తీసుకొని మా చెల్లి బిడ్డాన్ని తండ్రి చనిపోయిండు, తండ్రి తర్వాత మళ్ళీ తండ్రిని చేసుకుంటే ఈ తండ్రి చనిపోయిండు, ఈ తల్లి చనిపోయింది, మీరు అనాథలు, మీరు ఎవరి దగ్గర పోతారు బిడ్డ అని మేము ఇలా ఏడుస్తున్నాం. కానీ ఈ ఎముడే మా చెల్లెని చంపించినని మేము ఊహించుకోలేదు. అక్కడి వరకు మాకు అసలే తెలియట్లేదు ఏం జరిగింది, ఎవరు చంపిల్లు. ఎందుకంటే మీరు రాజకీయంగా అస్సలు రాలే మేడం, ఎవరి మీద అనుమానం రాలే, ఏ ఫ్యామిలీ కూడా నాకు అనుమానం నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. మేము అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పాప నా చంకలో కూర్చుంది, అమ్మాయి ఆ అమ్మాయి కూడా నా చంకన కూర్చుంది, ఈ అమ్మాయి ఈ పక్కన కూర్చుంది. ఈ ఇద్దరిని తీసుకుని అందులో చిన్న అమ్మాయిని నా దగ్గర వదిలేసి పెద్ద అమ్మాయిని లోపల తీసుకెళ్ళి నాకు అర్థం అవుతలేదు ఏంటి సార్. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇంట్రగేషన్లో చెప్తుంది మా అమ్మను చంపడానికి నేనే సహాయం చేసిన, శివ వచ్చిండు, శివ చంపుతానని అంటే ఫస్ట్ నేను బతలన్నా వినలేదు. తర్వాత నేను చున్నీ ఇచ్చిన మా మమ్మీ డ్రెస్, ఆ చెల్లె రోజు వేసుకుని డ్యూటీకి వెళ్ళే డ్రెస్ అది, ఆ చున్నీ ఇచ్చిందని చెప్పిందంట. నేను వినలేదు సార్, నన్ను మళ్ళీ లోపలికి పిలిపించి సిఐ గారు నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మ అంటే లేదు సార్ మా చెల్లెకైతే శత్రువులు ఎవరు లేరు, మా చెల్లె హ్యాపీగా బతుకుతుంది, తన డ్యూటీ తను చేసుకుంటూ తన పిల్లలు తన భర్త చనిపోయి 1 year అయింది, మాకు శత్రువులు అయితే ఎవ్వరు లేరు సార్ అని. నేను శత్రువులు ఎందుకు లేరమ్మా, ఇక్కడే కూర్చుంది ఇదే మెయిన్ క్యాండిడేట్ అని. ఏమైంది సార్ అంటే ఎవడో ఇది ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యిండు, వాడి తమ్ముడు వాడు ఇదంతా ఇలా జరిగిందని చెప్పిన. అప్పుడు నేను షాక్లోకి వెళ్ళిపోయి అసలు స్పృహ తప్పిపోయినా మేడం. నేను 1 hour వరకు నేను మనిషిని కాలే, కూర్చోబెట్టినా నేను అవ్వట్లేదు. నా చెల్లె ఇలా అయిపోయిందా, ఏనుగు లాంటి మనిషి చీమల చేతిలో చచ్చిపోయిందా, ఒక పెద్ద రాజకీయ నాయకుల చేతిలో చనిపోయిందా, ఎవరి చేతిలో చనిపోయిందా అనుకునే అంత పొజిషన్ లేదు. చిన్న పిల్లలు 16, 17, 19 ఈ ఏజ్ పిల్లలతో నా చెల్లె చనిపోవడం ఇది నేను జీర్ణించుకోలేకపోతాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒక 15-20 నిమిషాలు బెడ్ మీద కూర్చున్నారంట మా చెల్లెని చంపి. బెడ్ మీదనే కూర్చొని ఉంటే ఎదురింట్లో అమ్మాయి వచ్చి మీరు ఏమవుతారు అంటే ఇది నా మీద ఇది ఇట్లా వల్గర్గా ఇది నా మీద కేసు పెట్టింది అందుకే చంపేసినాం మేము అని ఆమెకు చెప్పగానే అమ్మాయి ఎస్టీ ఏమైపోద్దో మా మీద ఏమైనా కేసు అయిపోద్దో ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత
ఒక 1 అవర్ తర్వాత చిన్నోని తీసుకొచ్చి యశ్వంత్ గారిని 2 అవర్స్ తర్వాత పెద్దోని శివగాని తీసుకొచ్చింది మేడం. తీసుకొచ్చి ఎలా చంపిల్లరా మీరు అని మా ముందే అడుగుతుంటే నేను మామూలుగా వాడు రాగానే నాకు అర్థమైపోయి నేను కొట్టడానికి అట్లా వెళ్ళేటప్పుడు నాకు ఆపేసిళ్ళు, వద్దు అని ఆపేసిళ్ళు. తీసుకెళ్ళి ఒక సెల్లులో పెట్టిన తర్వాత ఎలా చంపినవురా నువ్వు అంటే ఇలా షర్టు పైకి లేపేసి మా చెల్లెని చంపిన చున్నీ నడుము కట్టుకున్నాడు మేడం. ఏ శత్రువు కట్టుకుంటాడు మేడం? చంపిన చున్నీని కూడా అక్కడ వేయకుండా వాడు నడుముకు కట్టుకొని నల్గొండకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి 2 గంటలు 3 గంటల వరకు తీసుకొచ్చే వరకు కూడా మా చెల్లెని చంపిన చున్నీ వాడు నడుము కట్టుకొని ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు, ఎంత బలం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది నాకేం అర్థం అవుతలేదు మేడం. మా చెల్లి ఏం తప్పు చేసిందో నాకు అర్థం అవుతలేదు. శోభ గారు, మీకు చాకలి ఐలమ్మకి బంధుత్వం ఏంటి? చాకలైలమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు పాలోళ్ళు, దగ్గర రిలేషను. మా అమ్మ వాళ్ళు తోటి కోడళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడపిల్ల పిల్ల, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆడపిల్ల, ఆ ఇంట్లో పుట్టింది మా అమ్మ. ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ అంటే ప్రతి దగ్గర మా చెల్లె ముందు ఉండేది. అమ్మ ఉద్యమాల గురించే మాట్లాడుతూ ఉండేది. అమ్మ ఉద్యమాల పాటలు పాడేది. చాకలి ఐలమ్మ అంటే ఇది, ఈ చాకలి వాళ్ళని ఇలా అనగదొక్కుతున్న ప్రతి విషయంలో మా చెల్లె ముందుండి పోరాడేది. ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్లో, యావత్ తెలంగాణ చాకలి వాళ్ళందరికీ, మా రజకుల బిడ్డల ప్రతి ఒక్కరికి తెలుసు అండి. అంజలి అంటే ఎవరు, సట్ల అంజలి అంటే ఎవరు, ప్రతి విషయంలో అమ్మ గురించి కొట్లాడింది. అదే శ్వేత ఐలమ్మ గారి వాళ్ళ మామగారు మా అమ్మకు మేనమర్ది. మేము రిలేషన్ కాదు అని చెప్తుంది కదా. అదే పాలకుర్తి సెంటర్లో మేడం, అక్కడ కూర్చున్నాం. మేము రిలేషనా కాదా అని. మేమేం అమ్మ పేరు చెప్పుకొని తినలేదు. అమ్మ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం, మేము ఆ బ్లడ్లో నుంచి వచ్చిన వాళ్ళం. అది చెప్పడంలో తప్పు అయితే అడగండి మేడం, మేము ఎవరం అక్కడ వచ్చి తెలుస్తుంది. కాదు అని చెప్తే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అమ్మ పేరు ముందు తెచ్చినాం తప్ప అమ్మని తప్పు చేయలేదే మేము. అంత చాలా తక్కువ కుటుంబం, చిన్న కుటుంబంలో నుంచి వచ్చిందా అంజలి? ఆ కుటుంబంలో బిడ్డే కదా. కాదు అనడం నాకు నచ్చట్లేదు మేడం. ఇప్పుడు ఈ పాపకి సంబంధించి ఎవరినైనా మీరు సాయం అడగాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం అడగాలనుకుంటున్నాం. దయగలవారు, ప్రేమ ఉన్న వాళ్ళు, దిగజారిపోయిన బతుకులు అయిపోయినాయి ఇప్పుడు మా పరిస్థితులు. బిడ్డ ఈ రోజు అంటే చదివేలాగో చదివిస్తున్నాం అనుకోండి, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో వేసి, రోజున ఆ బిడ్డకి ఏమీ లేవు. దయచేసి మీ ఛానల్ ద్వారా మీరు ఏదైనా మా పిల్లలకు సాయం చేయమని అడుగుతున్నాం మేడం. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి దాన్నే జీవితం అనుకొని పెద్ద పాప కన్న తల్లినే చంపేసింది. చెప్పుడు మాటలతో ఆమె ఇప్పుడు జైలు పాలయ్యింది. ఇప్పుడు ఆమెతో పాటు మరో 2 కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఈ చిన్న పాప చాలా చిన్న ఏజు, చివరికి పెద్దమ్మ చూడాల్సిన పరిస్థితి. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆమెకి భర్త లేడు. 2 పిల్లల బాధ్యత, ఆడపిల్లల బాధ్యత ఉంది. ఇటువైపు చూస్తే ఇంకో ఆడపిల్ల. మీలో ఎవరైనా సరే ఈ చిన్న పాపకి సాయం చేయాలి అనుకుంటే ముందుకు రావచ్చు. మీ సాయం ఖచ్చితంగా ఈ అమ్మాయి జీవితాన్ని నిలబెడుతుంది. ఇప్పటికే తల్లి చనిపోయి అక్క ఒక హంతకిగా కనిపిస్తూ ఉండడంతో అమ్మాయి మానసిక పరిస్థితి కూడా అసలు సరిగ్గా లేదు. మీరు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే చిన్న జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు. ఒక్క ప్రాణం ఇన్ని జీవితాలని ఇప్పుడు ప్రభావితం చేస్తోంది. ఈ చిన్న పాపకి సాయం చేయడానికి మీలో ఎవరైనా ముందుకొస్తే మీరు ఖచ్చితంగా మనసున్న మహారాజులుగా నిలిచిపోతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.